వరంగల్ కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి జరిగింది ముమ్మాటి కిరింగేనని ప్రిన్సిపల్ మోహన్ దాస్ సస్పెండ్ చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమావేశం 5 గంటల తర్వాత ముగిసింది. కమిటీ సభ్యులు మెడికో ప్రీతి ఆత్మహత్య తర్వాత మొదటిసారి సమావేశమై పలు నిర్ణయాలకు వచ్చారు. ఈ క్రమంలో అనస్టీషియా హెచ్ఓడి నాగార్జున రెడ్డిని మధ్యలో పిలవడం ఏం జరుగుతుందో అనే ఆసక్తి మరింత పెరిగింది. 14 మందితో కలిపి కమిటీ ఏర్పాటు చేశామని, ఒకరు గైర్హాజరు కావడంతో 13 మందితో సమావేశం ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ చెప్పారు. ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించాడని, వేధించడం కూడా ర్యాగింగ్ కిందకి వస్తుందని, ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్టు నిర్ధారించి నివేదిక రూపొందించామన్నారు. ఈ నివేదికను యూజీసీకి పంపుతామని, యూజీసీ నిర్ణయాలు బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ వెల్లడించారు. యూనివర్సిటీ ర్యాంక్ కమిషన్ ఢిల్లీ వారి ఆదేశానుసారము ఇవాళ కాకతీయ మెడికల్ కాలేజ్ యాంటీ ర్యాంక్ కమిటీ మీటింగ్ అయిందండి. దీంట్లో మొత్తం ప్రిన్సిపాల్ గారు, చైర్మన్ గారితో 14 మంది మెంబర్స్, దాంట్లో పవన్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ తప్ప మిగతా 13 మంది అటెండ్ అయ్యారు. ఈ కేసులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినా, ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినా హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు, ఫ్యాకల్టీ డాక్టర్స్ అందరినీ తెచ్చి ఆ రోజు ఏమైందని యూనివర్సిటీ యాంటీ ర్యాంక్ కమిటీ వారు డీటెయిల్ గా